ఇట్లాంటి చేపలు కొనడానికి అంతే మీ పని, రోగాల పాలవుతారు. నమస్తే దోస్తులు, నా పేరు చందు, మీ ఇస్తున్న క్రాక్ చందు ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ మధ్య కాలంలో చేపలు కూడా కల్తీ చేసి అమ్ముతారు. ఎట్లా అంటే పాత మురిగిపోయిన చేపలు కూడా ఫ్రెష్ చేపలు అని చెప్పేసి దానికి పెయింట్ వేసి అమ్ముతారు. మీరు ఇట్లాంటి దీని రోగాల పాలు కావద్దంటే వీడియో లాస్ట్ లో చూడండి, ఎట్లా ఐడెంటిఫై చేయాలో ఫ్రెష్ చేపలో నేను చెప్తా. నంబర్ 1, ఏం చేయాలంటే చేపలు తీసుకున్నప్పుడు చేప కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళు అనేవి ఫ్రెష్ గా ఉండాలన్నమాట, బల్జాయి ఉండాలి. లేదా మొత్తం మురిగిపోయినట్టు ఉన్న కళ్ళు మొత్తం ఇరిగిపోయి ఉన్నా అది ఫ్రెష్ కావని అర్థం. అంతేకాకుండా మనం చేప తీసుకున్నప్పుడు చేప కుళ్ళిపోయిన వాసన వచ్చినా కూడా చేప ఖరాబ్ అయినదని అర్థం. ఎప్పుడైతే మనకి చేప తీసుకుంటామో చేప కౌసు వాసన వస్తుంది, ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. నంబర్ 2, మనం చేప తీసుకున్నప్పుడు చేపని ఇట్లా ఒత్తాలన్నమాట. అది చేప గట్టి ఉంది అనుకో చాలా ఫ్రెష్ ఉందని అర్థం. చేపను ఒత్తినాక కూడా మన స్కిన్ అట్లనే లోపలికి ఉందా అనుకో చాలా ఖరాబ్ అయిపోయింది, మురిగిపోయింది, అది తీసుకుంటే మన రోగాల పాలు అవుతామని అర్థం చేసుకోవాలి అప్పుడే. అంతేకాకుండా చేప మనం చేతిలో పట్టుకున్నప్పుడు చేప బొచ్చి చేతిలోకి వచ్చింది అనుకో చేప ఖరాబ్ అయిందని అర్థం. మనం చేప కొన్నప్పుడు ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట. మీకు ఇంకేమన్నా తెలిసే కింద కమెంట్ చేయండి ఎట్లా ఐడెంటిఫై చేయాలో. అందరు కల్తీ అమ్మరు, కొంతమంది ఉంటారు ఏంటంటే ప్రాఫిట్ రావాలని చెప్పేసి మంచి ప్రాణాలతో ఆడతారు. ఇట్లా రంగులు వేసి తక్కువ రేటుకి ఎక్కువ పైసలు వచ్చేటట్టు అమ్ముతారు అన్నమాట. అట్లానే అందరు జెన్యూన్ అని చెప్పలేము. సో తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోరి. నేనైతే చేపలు మంచిగా చూసి మంచిగా 2.5 కిలోలు అయితే తీసుకున్నమాట. 2.5 కిలోలు తీసుకుపోయి కటింగ్ దగ్గర ఇచ్చిన, అక్కడ డౌట్ వచ్చి మళ్ళీ అడిగిన, అండి చేపలు మంచిగా ఉన్నాయా, మంచిగా తీసుకున్నా అంటే, ఆ బిడ్డ నువ్వు సూపర్ తీసుకున్నావు, చేపలు మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పి అన్నారు. ఈ వీడియో మీకు ఒకవేళ యూజ్ అయితే లైక్ కొట్టి మీ దోస్తులకి అందరికి షేర్ చేయరి, చాలా మంచిగా యూజ్ అవుతుంది. అంటే చూసారు కదా, చేప తీసుకుంటే చేపలకి వెళ్ళి రక్తం రావాలి. ఇంకొకటి ఎట్లా తీసుకోవాలంటే చేప బతుకున్న చేప తీసుకున్నట్టు ఇంకా ఫ్రెష్ ఉంటుంది అనమాట.